వివాహ నిశ్చితాంబూలాలు తీసుకున్న తర్వాత ఒక శుభముహూర్తము నిర్ణయం చేస్తూ ఉంటారు. వివాహానికి అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని ఎప్పుడు చేయాలి? ఏ తిథి, నక్షత్రములలో చేయాలి అని ఇటు పిల్లవారికి కానీ, ఇటు పిల్లవాడి ఇంటిలో కానీ కొంచెం ఆలోచన ఉంటుంది. నేను చెప్పానని కాకుండా దగ్గరలో ఉన్నటువంటి మీ పురోహితుల వారిని కూడా సంప్రదించి, మీ పిల్లలకు ఏది బావుంటుందో అనేది కూడా ఒకసారి నిర్ణయం చేసుకోవడం ఉత్తమము. నేను చెప్తే మీరు చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. మీ పురోహితుల వారిని సంప్రదించకుండా మన పనులు అవ్వవు. అది తెలిసినదే. కానీ మీకు కొంత అవగాహన ఉండాలి అన్న ఉద్దేశం చేత ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతుంది. పెళ్లి కుమారుడిని కానీ, పెళ్లి కుమార్తెను గాని చేయడానికి ఒక శుభముహూర్తం తీసుకోవాలంటే ముఖ్యంగా వీటిని చూసుకోవాలి. ఇది గమనించండి. ఈ విషయాలకు తిథి విషయానికి వస్తే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశి తిథులు మంచివి. ఆదివారము, బుధవారము, గురువారము, శనివారములు మంచివి. అశ్విని, పునర్వసు, పుష్యమి, చిత్త, స్వాతి, శ్రవణము, ధనిష్ట నక్షత్రములు మంచివి. ఈ శుభకార్యము చేసే సమయంలో అంటే పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తెను చేసే సమయంలో పంచమ, నవమ స్థానాలు శుద్ధిగా ఉంటే పెళ్లి కుమారుడిని కానీ, పెళ్లి కుమార్తెను గాని సిద్ధపరచుటకు ప్రయత్నం చేయవచ్చు.